మహాకాళేశ్వర శివాలయం మరో ఉజ్జయిని అండి. ఇది ఎక్కడో కాదండి, మన రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉందండి. మన కైలాస్ భూమి దగ్గరలో పక్కన. టెంపుల్కి వెళ్తే ఎలా ఉందంటే ఒక్కసారైనా చూడాలండి మనం. కాకపోతే టెంపుల్ చూస్తే ఒక ఉజ్జయినిలో ఉన్నంత ఫీలింగ్ ఉంటుందండి. ఆ చుట్టూరా ప్రతి మనకి అన్ని అవతారాలు, దేవుని ప్రతి అవతారం కూడా చుట్టూరా నిర్మించారండి. చాలా బాగుందండి. అష్టలక్ష్మిలు, విష్ణుమూర్తి అవతారాలు, దత్తాత్రేయ స్వామి, శివుడు అవతారాలు, జ్యోతిర్లింగాలు, ఇలాగ అన్నీ అనేక అయినటువంటి రూపాలన్నీ కూడా అక్కడ మనకి నిర్మించి చూపించారండి. చుట్టూరు కూడా చాలా విశేషంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ చుట్టూరు తిరిగి అంతా చూసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని చూస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. అక్కడ ఆ శివలింగాన్ని చూడగానే ఎంతో అద్భుతంగా, చాలా పెద్దగా, ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అది కళ్ళు, ఈ లింగానికి కళ్ళు ఉండి చాలా అందంగా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రోజు ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు భస్మాభిషేకం చేస్తారండి. పక్కనే కదా కైలాసభూమి, అక్కడి నుంచి భస్మం తీసుకొచ్చి భస్మాభిషేకం చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భస్మాభిషేకం చూసి తరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆ ఆ టెంపుల్ వాతావరణం చూస్తే అసలు నాకు బాబోయ్, ఉజ్జయిని వెళ్ళక్కర్లేదు, ఇక్కడ చూస్తే సరిపోద్ది అన్నంత రీతిలో ఉందండి నిజంగా.